ఈ జెండా మా వాళ్ళు పాత పద్ధతిలో అందరూ జెండాను చూసుకుంటా వస్తారు. ఇది చూసుకుంటే ఫాలో అవుతాం. ఏడ మాది వరంగల్. మేము 20 మంది దాకున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 3 రోజులు అవుతుంది ఇక్కడికి. ఇట్లనే తిరుగుతాను 3 రోజుల కానీ. దర్శనం కాలే, ఇంకా ఇవాళ అవుతాం దర్శనం. ఏమేమి మొక్కులు ఉన్నాయి? మొక్కులు ఉన్నాయి. ఎత్తు బంగారాలు అప్పచెప్పాలి అమ్మవారికి. సాయంత్రం వెళ్ళి అప్పచెప్పి జాతర మొత్తం రౌండ్ వేసుకొని జాతరలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం మంచిగా. తప్పిపోయారా మరి జెండా? ఎవరు తప్పిపోరు. మా దాంట్లో జెండా చూసుకుంటే ఫాలో అవుతాం అందరం. పోతున్నాం. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటూనే వెళ్తున్నాం అందరం. మ్యూజియం లోనే ఉన్నది మా సెటర్. చెప్పమ్మా. మేము వచ్చి 3 రోజులు అవుతుంది. ఎత్తు బంగారాలు, మొక్కులు, ఎంటుకలు ఓటి తీసుకొని ఎత్తు బంగారాలు మోసి తీసుకొని దేవునికి అప్పచెప్పి మళ్ళీ సాయంత్రం వెళ్తాం అందరం. మేడారం జాతరలో కేవలం గిరిజనులకే పరిమితమైన ఉత్పత్తులు చాలా వరకు అమ్ముతున్నారు. దాంట్లో ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పపూ లడ్డును స్థానికులు కూడా తయారు చేసి అమ్ముతున్నారు. సో గిరిజనేతరులు కూడా ఇప్పపూ లడ్డును తయారు చేయడము, అమ్మడము ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. కేవలం గిరిజనుల్లో పౌష్టికార లోపం కోసం ఐటీడీఎల్ లాంటి సంస్థలు ఈ ఇప్పపూ లడ్డును తయారు చేయడము, గిరిజనుల ప్రాంతాల్లో ఐటీడీఎల్ కావచ్చు వీటన్నింటిని అమ్మే ప్రయత్నం చేస్తుండగా ఈ మేడారం గిరిజన జాతర, ఆదివాసీ జాతరలో ప్రత్యేకంగా చాలా వరకు ఇప్పపూ లడ్డూలను అమ్మే దుకాణాలు కూడా వెలిసినాయి. ఏం పేరు నీ పేరు? మలేష్, భూపాలపల్లి. ఇప్పపూ లడ్డు ఓన్లీ ట్రైబల్స్ చేస్తారు కదా, మరి మీరు ఎట్లా చేస్తున్నారు? మేము ఇప్పపు, బెల్లము, నువ్వులు, పల్లీలు, ఫ్రూట్స్, నెయ్యి దాంతో తయారు చేస్తాం. మీరు ఎక్కడ? భూపాలపల్లి సుభాష్ కాలనీ. ఇప్పపూ లడ్డు కొంటున్నారా మరి? జనానికి అర్థమైతే తెలుసా? కొంటున్నారు. ఏమనుకుంటానంటే మంచిగా ఉన్నది అనుకుంటాను. చాలా మంది ఇప్పపూ లడ్డుని గిరిజన నేతలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన వారు మొదటిసారి చూస్తున్నారు. ఈ ఇప్పపూ లడ్డు కొన్న వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? సాయిప్రియ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల సార్. ఏం కొన్నావు? ఇప్పపూ తీసుకున్నాను సార్. ఆ లడ్డు తీసుకున్నాను నేను. ఎందుకు ఇప్పపూ లడ్డు తీసుకున్నాను? అది దొరకదు మళ్ళీ, అది దగ్గర మాకు దొరకదు. మంచిర్యాల మాది దొరకదు మళ్ళీ అనేసి ఇక్కడ తీసుకుంటున్నాం మేము. ఇక్కడ బాగా హెల్దీ ఫుడ్, ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ చేయడానికి.